ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబిలికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ. ఇదిగో ఆగస్టు 2కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. బబిలోనీయులకి యెరూషలేము నుండి ఇర్మియా ఒక లెటర్ రాస్తున్నాడు. దాని గురించి సామాన్యంగా దుష్ట ప్రచారాలు వెనుక, దుష్ట ప్రచారాలు, దుష్ట ప్రసంగాలు, వాటి వెనుక దుష్ట జీవితం ఉంటుంది. అంటే ఏదైతే ప్రీచ్ చేస్తారో, ఏదైతే నమ్మి ప్రీచ్ చేస్తారో దాని వెనుక దుష్ట జీవితం ఉంటుంది, అనైతిక జీవితం. అవన్నీ కూడాను దేవునికి తెలుసు. వీడు చెబుతుంది ఏంటి, వీడు చేస్తుంది ఏంటి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిండి ఇక్కడ ఈ అధ్యాయంలో జరిగినటువంటి రీతిగా వాళ్ళు ఇద్దరు దుష్ట ప్రవక్తలు, వాళ్ళ గతి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ఇప్పుడు కానీ తర్వాత కానీ. కాబట్టి అది దుష్ట ప్రచారం అని అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని చెప్పటం అన్నమాట. అదే ఆ విధంగా ఉండాలని మా ప్రయత్నాలు. వచనం వెంట వచనం చదవటం, దానిలో కనెక్ట్ చేయటం అది సామాన్యమైంది కాదు. క్షుణ్ణంగా ధ్యానపూర్వకంగా స్టడీ చేసి చెప్పేదన్నమాట. లేకపోతే ఆ ప్రచారాలు పరిగెడుకున్నట్టుగా అక్కడొక వచనం ఇక్కడొక వచనం చేస్తే అది మన ప్రచారాలు, దేవుని ప్రచారం కాదు, దేవుని సందేశం కాదు. ఆ విధంగా దుష్ట ప్రచారాల వెనుక ఏముంటుందంటే దుష్ట జీవితం ఉంటుంది. అది చాలా సీరియస్ అన్నమాట. దాన్ని కప్పించుకోవటానికి వేరుగా వాళ్ళు చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. క్రీస్తుకు పూర్వం 597వ సంవత్సరంలో యూదా చెరకు కొనిపోయినప్పుడు, అంటే 605లో ఒకసారి జరిగింది, 597లో జరిగింది, తర్వాత 587లో, 87 అంటారు, 86 అని కూడా కొంతమంది అంటారు. అప్పుడు ఆ 3 తఫాలుగా ఇక్కడ ఈయన మినిస్ట్రీ ఏంటంటే 97 నుండి 87 ఆ మధ్యలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఈయన ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రవచిస్తుంటున్నాడు. ఇక్కడ లెటర్ రాస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన మినిస్ట్రీ జరుగుతుందని మనం గమనించాలి. 597వ సంవత్సరంలో యూదా చెరకు కొనుపోబడినప్పుడు 3000కు పైగా ప్రజలు బబులోనికి తరలించబడ్డారు. వాళ్ళల్లో యెహోయాకీను రాజు కూడా ఉంటాడు. వారిలో చాలామంది ఈ వచనం చదువుకుందాం. 52 చివరి అధ్యాయంలో ఉన్నటువంటి 28వ వచనం చదువుకుంటే ఎంతమంది వచ్చారు? 3000కి పై ఇంకా ఎక్కువ అన్నమాట. 3023 అని ఉంటుంది ఇక్కడ. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరకొని పోయెను. కాబట్టి ఇక్కడ నంబరు ఉంటుంది. అంతమంది వెళ్ళారు, 3000కు పైగా. వారిలో చాలామంది యెరూషలేమునకు తిరిగి రావాలని ఆశించి ఉంటారంటలో ఏ సందేహం లేదు. ఆ ఆశను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అది మంచి తరుణం అని దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఆశపడుతున్నారు, తిరిగి వెళ్ళాలని, బబిలోను నుండి తిరిగి వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఆ ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, బబిలోనులో ఉన్నటువంటి ప్రవక్తలు
వాళ్ళు ఆ ఆశలను పులికొల్పే విధంగా వారు వాగ్దానాలు చేస్తూ ఏమి వినవలనని వాళ్ళు ఆశిస్తుంటున్నారో, ప్రజలు ఆశిస్తుంటున్నారో దాన్ని చెప్పడానికి మొదలెట్టారు. ఆ యెహెజ్కేలు ప్రవక్త ఆయన కూడా బబిలోనులో చెరబట్టినటువంటి వాళ్ళలో ఒకడు కదా. ఇలాంటి ప్రవక్తలను పదే పదే ఖండిస్తున్నాడు యెహెజ్కేలు. అది సెప్టెంబర్ మాసంలో దాని గురించి మనం యెహెజ్కేలు గ్రంథాన్ని చదివినప్పుడు ఆ విషయాన్ని చూస్తాం. సొంత ఊరైన యెరూషలేములోనున్న ఇర్మియా బబిలోనులో జరుగుతున్న పరిమాణాలను విని, ఇర్మియా అయితే యెరూషలేములో ఉన్నాడు, బబిలోనులో ఉన్నటువంటి ఏ విధంగా జరుగుతుంది, ప్రవక్తలు ఏ విధంగా చెబుతున్నారు, మరి ప్రజలు ఏ విధంగా వెంటనే రావటానికి సిద్ధపడుతున్నారు, ఆ పరిణామాలన్నిటినీ విని ఒక లెటరు వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని మనుషుల ద్వారా పంపిస్తాడు. మొదటి 3 వచనాలు చదువుకుందాం. ము 29వ అధ్యాయం 29 మొదటి 3 వచనాలు. రాజైన యొకన్యా అన్న అంతకుముందు చూసినటువంటి రీతిగా యెహోయాకీనన్న ఒకటే, ఆయనకి మారుపేరు. యొకన్యా అనేది మారుపేరు. తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి, యూదా రాజైన సిద్కియా బబిలోనులోనున్న బబిలోను రాజైన నెబుకద్నెజరుకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాసా చేతను, ఎల్యాసా ఆయన తీసుకొచ్చాడు. ఎల్కియా కుమారుడైన గమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి, యాజకులకును ప్రవక్తలకును, యెరూషలేము నుండి బబిలోనునకు అతడు చెరగొని పోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఓకే, కాబట్టి అది అక్కడ చూస్తున్నాం 52 29 మొదటి 3 వచనాలు. ఇవి ఈ లెటర్ పంపించాడు. చెరలోని వారు అక్కడ స్థిరపడవలనని, వారు చెరగానున్న పట్టణం యొక్క మేలు కోరుకొనవలనని హెచ్చరికతో ఆ ఉత్తరము మొదలవుతుంది. వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి, 70 years ఉంటారు కాబట్టి మీరు అక్కడే సెటిల్ కండి, అక్కడ మీరు ఉంటారు కాబట్టి ఆ పట్టణం యొక్క క్షేమాన్ని కోరుకోండి అని చెప్తాడు. అక్కడ ఇది ఎక్కడ అనంటే బబిలోన్లో కేబారు నది దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. కేబారు నది దగ్గర ఉన్న నిప్పూరు అనేటువంటి ప్లేస్ దగ్గర ఈ చెరపట్టబడినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ పట్టణాన్ని, బబిలోని పట్టణాన్ని, దాని మేలును కోరుకోండి. నేను మిమ్మల్ని చెదరగొట్టి పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి కూడా అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు చెప్పుతున్న దానికి ఇది ముడిపడి ఉన్నది. ఏంటి అబద్ధ ప్రవక్తలు ఏం చెబుతున్నారు? మీరు అక్కడ ఉండరు, తిరిగి వెళ్తారు అని అనుకుంటే ఈయనేమంటాడు, లేదు అక్కడ ఉండి సెటిల్ అయ్యి దాని మేలు కోరండి, ఆ విధంగా ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. 7వ వచనం చదువుదాం.
అటు ఓకే. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కాబట్టి మనం ఎక్కడైతే స్థిరపడి ఉంటామో ఆ ఆ ప్రాంతం, ఆ పట్టణం, దాని క్షేమం మనం కోరుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. ప్రార్థన చేయాలి. ఒకవేళ క్షేమకరంగా లేదు అని అంటే దేవుడు సురక్షితంగా ప్రజలందరినీ ఉంచాలని, అందరినీ, వాళ్ళే కాదు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనం ఆశించి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అటు తర్వాత ఆ ఉత్తరంలో 3 గుంపుల ప్రజల గతిని వివరిస్తున్నాడు. 3 రకాలైనటువంటి ప్రజలు అక్కడ బబిలోన్లో ఉన్నారు. వాళ్ళల్లో మరి రెండవ గుంపుకి చెందినటువంటి వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళ గురించే చెబుతాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని, వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది అనేటువంటి విధంగా వాళ్ళ గురించి చెప్తాడు. మొదటిది, అప్పటికే చెరలోనున్న వారు. 10 నుండి 14 వరకు చదువుకుందాం. వారి గురించి ఏం చెప్తున్నాడు? అప్పుడు చెరలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆ లెటర్లో ఇర్మియా ఏం రాస్తున్నాడు వారి గురించి? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఇక్కడ ఈ 10-11 వచనాలు మామూలుగా ఎప్పుడు మనం కోట్ చేస్తాం. ఆ సందర్భాన్ని మనం గమనించుకోకుండా కోట్ చేస్తాం. అక్కడ ఏమంటాడు అంటే, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ టు బ్లెస్ యూ. మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరి నా ప్లాన్ అది అని. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? బబిలోన్లో ఉన్నారు. బబిలోన్లో 70 సంవత్సరాలు ఉండబోతున్నారు. అదైన తర్వాత వాళ్ళని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మెస్సయా వస్తాడు. ఆ మెస్సయా ద్వారా మరి సువార్త అనేది పుట్టిస్తుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ ద గాస్పెల్ త్రూ ద సేవియర్. అప్పుడు ఆ సువార్త ద్వారా ప్రజలందరికీ వెళుతుంది. అది ప్లాను. కాబట్టి ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ లైక్ దిస్. కాబట్టి ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి శిక్ష జరుగుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు చెరని 70 సంవత్సరాలు అనుభవించాలి. ఆ కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది వారి హృదయ పరివర్తనతో కలిసి ఉన్న వాగ్దానం. ఆ 70 సంవత్సరాల్లో ఏమి జరుగుద్ది అంటే వాళ్ళ హృదయాలు మారతాయి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనపరుచుకొందును. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను అని చెప్తాడు. ఇక్కడ ఈ వాక్యంలో ఏమున్నది అని అంటే, వత్తురేని. ఈ భాషలో ఇప్పుడు మనం ఈ దినాల్లో వాడం వత్తురేని.
ఆమ్, మొరపెట్టుదురేని అంటే మీరు మొరపెడితే, నాకు మొరపెడితే, నాకు ప్రార్థన చేస్తే, మీరు నా వైపు తిరిగితే, పూర్ణ మనసుతో తిరిగితే, అప్పుడు నేను ఆమ్, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను కనపరుచుకుంటాను, అప్పుడు మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను అనేటువంటి రీతిగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో చదివితే అది వేరుగా ఉంటుంది. అదేంటంటే వాళ్ళు అది కండిషనల్గా ఉండదు. మీ మీరు నాకు మొరపెడతారు, నాకు ప్రార్థన చేస్తారు, పూర్ణ మనసుతో మీ హృదయాలు మీ హృదయపూర్వకంగా నన్ను విచారణ చేస్తారు, అప్పుడు నేను మీకు కనపరుచుకుంటాను, నేను మిమ్మను చెర నుండి రప్పిస్తాను. అంటే కండిషన్ ఉన్నట్టుగా లేదు. అంటే ఇంకా వేరే మాటలో చెప్తే దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు, వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు, పూర్ణ హృదయంతో తిరుగుతారు అనేటువంటిది అది దేవుని యొక్క కార్యం అన్నమాట. వాళ్ళు తిరుగుతారు. ఆ 70 సంవత్సరాల్లో నిజంగా జరిగింది అది. 70 సంవత్సరాల్లో వాళ్ళు తెలుసుకున్నారు, దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా, ఆయన్నే ఆరాధించాలి అని వాళ్ళు దేవుని వైపు తిరిగినట్టుగా మనం చూస్తాం. 12 నుండి 14 వరకు చదువుకుందాం. 10 నుండి 14 వరకు చదువుకుందాం. చెరలోనున్నటువంటి వారి గురించి వాళ్ళు ఏం కాబోతున్నారు అనేటువంటిది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంత చదువుకున్నాం, మళ్ళీ చదివాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. 14 నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మను చెరపట్టియే జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మను తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపించుతునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఆల్ రైట్. ఇక రెండవ గ్రూపు. ఈ రెండవ గ్రూపు వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి వారు. మరి యెరూషలేము నుండే రాస్తున్నాడు బబిలోనీయులకి, బబిలోన్లో ఉన్నటువంటి బబిలోన్లో చెరలో ఉన్నటువంటి వారికి. అదేంటి వీళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, మీరు తిరిగి రావాలని చూస్తున్నారు, కానీ వీళ్ళ సంగతి ఏమవుద్దో తెలుసా మీకు అని వాళ్ళు తెలుసుకోవాలి. అందువలన ఈ లెటర్లో ఇక్కడ జరగబోయేటువంటి వారి గురించి చెబుతున్నాడు. 15 నుండి 19 వరకు ఇది ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాన్ని చదువుకుందాం. చెరలోనున్న వారిని వీరు రక్షించుటకు బదులు వీరే, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు వీరే శిక్షింపబడుదురు. మరి 24వ అధ్యాయంలో చూసినటువంటి రీతిగా వీరు జబ్బు అంజూర పళ్ళు, మంచి పళ్ళు, అంజూర పళ్ళు, కొన్ని జబ్బు పడి అంటే మంచి కానిటువంటివి అంజూర పళ్ళు అని చూసాం కదా.
ఆ విధంగా ఆ దర్శనంలో ఆయన యెరెమీయా చూశాడు దాని గురించి. ఆ చెడ్డ అంజూరపు పళ్ళు దేనికి సంబంధించింది? ఇక్కడ చెరకు వెళ్ళకుండా ఉండిపోయేటువంటి వాళ్ళని సూచించేది. చెరకు వెళ్ళినటువంటి వాళ్ళు మంచి అంజూరపు పండ్లు. ఎవరైతే నాశనము చేయబడరో, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నాశనం చేయబడరో, ఈ బబులోనీల ద్వారా వాళ్ళ సంగతి ఏమవుతుంది? వారు కూడా చెరకు కొనిపోబడతారు. దేవాలయం దగ్గర ఉన్నంత మాత్రమున, మరి యెరూషలేములో దేవాలయం దగ్గర ఉన్నారు కదా వాళ్ళని కాపాడదు. జస్ట్ బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద టెంపుల్ డజంట్ మీన్ దట్ దేర్ ప్రొటెక్షన్ ఈజ్ adequate. నో, ఇట్ ఈజ్ inadequate. ఓకే, వారు కాపాడబడరు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ మతాచారములు పాటించినప్పటికీ, దేవాలయంలో ఉన్నటువంటి బలులు అర్పించిన, పండుగలు చేసుకున్నా కానీ, ఏ మతాచారాలు పాటించినప్పటికీ వారు నాశనమవుతారు. ఎందువలనగా ఏంటి కారణం ఏంటి? వారు విననొల్లని వారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. అందువలన వాళ్ళు నాశనం అవుతారు, లేకపోతే చెరకు కొనిపోబడతారు. కాబట్టి వాళ్ళ మీద ఎసరు పెట్టుకుని వాళ్ళను బట్టి వాళ్ళు మాదిరిగా ఉన్నారు అని బబులోనులో ఉన్నటువంటి వాళ్ళు తలంచటం అది వ్యర్థం. అక్కడికి తిరిగి రావాలని ప్రయత్నించటం వ్యర్థం. వాళ్ళకి ఇది జరగబోతుంది అని చెప్తున్నాడు. చదువుకుందాం 15 నుండి 19 వరకు. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే. దావీదు సింహాసనం మందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు, మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము గాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుతున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదను. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుతున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. మరి దేవుని యొక్క మాటలు వినకపోతే ఆయన యొక్క తీర్పు కఠినంగా ఉంటుంది. మూడవ గుంపు మరలా ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు. 20 నుండి 23 వరకు ముందు చదువుకున్నాం. ఇది 20, 23 వచనాలు. నేను యెరూషలేము నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయసేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? అక్కడ
ఆహాబును గురించి, మరలా సిద్కియాను గురించి. ఈ ఆహాబు అంటే మనకు తెలిసిన ఆహాబు కాదు, సిద్కియా అంటే మనకు తెలిసిన స్థితి కాదు. వీళ్ళు వేరే వాళ్ళు. ఓకే. ఆలకించుడి, వారు ఇశ్రాయేలులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. ఇది వాళ్ళు ప్రకటిస్తున్నారు దుష్టంగా, దేవుని మాటలు కాకపోయినా కానీ ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటలను, ఆ అబద్ధపు మాటలను వారు ప్రకటిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ జీవితం ఏముంది? పొరుగువాని భార్యలతో వ్యభిచరించుచు వీళ్ళు ప్రవక్తలు. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయను. ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. 23 కూడా. చెరపట్టబడి బబులోనులోనున్న యోధా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనములుగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చాలా సీరియస్ కదా. ప్రత్యేకంగా 2 పేర్లు చెప్పబడినవి అబద్ధ ప్రవక్తల్లో. ప్రత్యేకంగా 2 పేర్లు. కొలాయా కుమారుడైన అహాబు కాదు, అహాబ్ అని పెట్టారు కదా. మాయసేరు కరెక్ట్ చేయటం మంచిది. అహాబు దానికంటే వారిని గూర్చి మనకు ఎక్కువ తెలియదు. ఇక్కడున్న విషయాలే, ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి అది తప్ప వారి గురించి మనకేమీ తెలియదు. కాబట్టి లేఖనాల్లో ఇతర అహాబులతో, సిద్కియాలతో వీరిని కలిపి గందరగోళం చేయకూడదు. వీళ్ళిద్దరూ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మనకు తెలిసినటువంటి అహాబు కానీ, సిద్కియా రాజు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు వేరే వాళ్ళు. సామాన్యంగా జరిగేది ఇది. ఏంటి అంటే వారి అబద్ధ ప్రవచనాలు, వారి అనైతిక జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటవి. అది వారి జీవితం, వారి ప్రవచనాలు, వారి సందేశాలు, వారి ప్రసంగాలు, వారి ప్రవచనాలు, మరి వాళ్ళ జీవితాలు ఒకే విధంగా ఉంటాయి. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ సందేశాలు ఎట్లుంటాయో అదంతా కూడాను దేవునికి తెలుసు. కాబట్టి బాహాటంగా తెలుసు కాబట్టి మరి వాళ్ళని శిక్షించాడు. బబులోను రాజు చేతిలోనే వాళ్ళు కాల్చివేయబడ్డారు. అది దేవునికి తెలుసు. తగిన కాలంలో ఆయన తీర్పు చేస్తాడు. కాబట్టి సామాన్యంగా దుష్ట ప్రచారముల వెనుక దుష్ట జీవితం ఉంటుంది. అవన్నీ దేవునికి తేటతెల్లంగా తెలుసు. ఆయనకి మస్కా కొట్టలేము. కాబట్టి తగిన రీతిలో ఆయన మేలు చేస్తాడు, లేకపోతే కీడు చేస్తాడు. వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ సేవను బట్టి. అలాంటి మాటలు మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి, దేవునికి క్షమాపణ అడగాలి. మరి యేసుక్రీస్తుని నమ్మాలి. ఎందుకంటే ఆ సిలువలోనే మన పాపం కొట్టివేయబడుద్ది.
తుడిచివేయబడింది కాబట్టి ఆయన నమ్మాలి. అప్పుడు ఏమో దేవుడు తలంచినటువంటి తీర్పు మన మీదకి రాదేమో, వచ్చినా కానీ మనకి నిరీక్షణ అనేది ఉంటుంది. ఆ విధంగా మన జీవితాలు, మన యొక్క సేవ, మన యొక్క ప్రీచింగు ఆ విధంగా ఉండాలని ఆశపడదాం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.